తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, మరో మంత్రి సీతక్క వరంగల్లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆప్యాయంగా పలకరించుకున్నారు. హన్మకొండ హంటర్ రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్ మంత్రులు కొండా సురేఖ, సీతక్కల ఆప్యాయత అనురాగాలకు వేదికగా నిలిచింది. ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఇద్దరు మంత్రులు ఒకరినొకరు పలకరించుకొని పక్కపక్కనే కూర్చుని నవ్వులు చిందించారు. ఇద్దరు మహిళా మంత్రుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయన్న నేపథ్యంలో వీరి నవ్వులు కాంగ్రెస్ నేతలను ఆశ్చర్యానికి గురిచేశాయి. 2 రోజుల క్రితం సీతక్క, కొండా సురేఖల మధ్య విభేదాలను తావు లేదని కొండా సురేఖ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖ అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే వీరు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాశాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అనుకూల మీడియాలో వీరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఇద్దరి మధ్య విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయని, పైచేయి సాధించేందుకు ఇద్దరు పోటీగా ఉంటున్నారని ఆ కథనాల్లో రాశారు. గత ఫిబ్రవరి సమయంలో జరిగిన మేడారం జాతర సమయంలో వీరు ఇద్దరు మధ్య పంచాయతీ మొదలైందని, కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల వేళ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని ప్రచారం జరిగింది. తాజాగా వారి కలయిన వాటికి చెక్ పెట్టింది.